గత 20 ఏళ్లుగా ఇంటర్నెట్ ప్రపంచాన్ని గూగుల్ కంపెనీ సింగిల్ హ్యాండెడ్గా ఏలుతుంది. ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ బిజినెస్లో ఈ కంపెనీ యొక్క డామినెన్స్ని తగ్గించడానికి యాహూ, మైక్రోసాఫ్ట్, బింగ్ అండ్ అల్టా విస్టా లాంటి ఎన్నో కంపెనీస్ ట్రై చేసినా వాళ్ళెవ్వరూ కూడా గూగుల్తో పోటీ పడలేకపోయారు. కానీ రీసెంట్గా ఒక ఇండియన్ ఆంటర్ప్రెన్యూర్ స్టార్ట్ చేసిన ఒక ఏఐ కంపెనీ గూగుల్కి పోటీగా నిలవడం మాత్రమే కాదు, క్రోమ్ బ్రౌజర్ని కొనడానికి ఏకంగా గూగుల్కే $34 బిలియన్ ఆఫర్ ఇచ్చింది. అదే పెర్ప్లెక్సిటీ. అండ్ దీన్ని స్థాపించిన వ్యక్తే అరవింద్ శ్రీనివాస్. కేవలం గూగుల్కి మాత్రమే కాదు, ఇతను ఎలాన్ మస్క్కి కూడా సవాల్ విసిరారు. USAID అనే అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ ఏజెన్సీ నుండి $500 మిలియన్ ఫండ్ రైజ్ చేస్తున్నాను, చేతనైతే ఆపుకో అని చెప్పి ఎలాన్ మస్క్కి సవాల్ విసిరాడు. రీసెంట్ టైమ్స్లో ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా ఈ పెర్ప్లెక్సిటీ అనే పేరు చాలా అంటే చాలా ఎక్కువగా వినిపిస్తుంది. Perplexity's current valuation is $18 billion. Perplexity making an unsolicited offer for Google Chrome. AI startup Perplexity has stunned the tech world with a $34.5 billion offer to acquire Google Chrome. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అసలు పెర్ప్లెక్సిటీ అంటే ఏంటి? ఇంటర్నెట్లో కొన్ని వందల AI టూల్స్ ఉన్నప్పుడు ఈ పెర్ప్లెక్సిటీకి మాత్రం ఇంత హైప్ ఎందుకు వస్తుంది? ఈ కంపెనీ స్టార్ట్ అయిన 3 ఏళ్లలోనే దీనికి 150,000 కోట్ల వాల్యుయేషన్. అమెజాన్ అండ్ ఎన్విడియా ఫౌండర్స్ ఈ కంపెనీకి ఇన్వెస్టర్స్ అండ్ ఏకంగా గూగులే వీళ్ళ మెయిన్ కాంపిటీటర్. ఇది ఒక ఇండియన్ స్టార్ట్ చేసిన పెర్ప్లెక్సిటీ కంపెనీ యొక్క ప్రెజెంట్ పిక్చర్. అయితే అసలు ఇదంతా ఎలా సాధ్యపడింది? పెర్ప్లెక్సిటీ ఇంత ఫాస్ట్గా ఎదగడం వెనుకున్న సీక్రెట్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. గైస్, ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని సాల్వ్ చేయడం ద్వారా అరవింద్ శ్రీనివాస్ $1 బిలియన్ బిజినెస్ని ఎలా బిల్డ్ చేశారో స్టెప్ బై స్టెప్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో లెట్స్ బిగిన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. పెర్ప్లెక్సిటీని స్థాపించిన అరవింద్ శ్రీనివాస్ ఒక భారతీయుడు. ఇతను చెన్నైలో పుట్టారు. అరవింద్ చిన్నప్పుడు తనకి ఎలాంటి అంబిషన్స్ ఉండేవి కాదు, కానీ వాళ్ళ మదర్కి ఒక అంబిషన్ ఉంది. అదేంటంటే ఎప్పటికైనా తన కొడుకుని IIT మద్రాస్లో చదివించి ఒక మంచి పొజిషన్లో చూడాలనేది ఆవిడ కోరిక. సో తన మదర్ యొక్క డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి అరవింద్ కష్టపడి చదివి ఫైనల్గా IIT మద్రాస్లో సీట్ తెచ్చుకున్నారు. కానీ ఇక్కడే ఒక ప్రాబ్లం వచ్చింది. అరవింద్కి కంప్యూటర్ సైన్స్ అంటే ఇష్టం, కానీ IIT ఎంట్రన్స్లో తక్కువ స్కోర్ రావడం వల్ల తనకి కంప్యూటర్ సైన్స్లో కాకుండా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది. కానీ నిరాశ పడకుండా ఒకవైపు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతూనే ఖాళీ టైంలో తనకి ఇష్టమైన కంప్యూటర్ సైన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్స్లో నాలెడ్జ్ పెంచుకునేవారు. ఫైనల్గా 2017లో అరవింద్ IIT మద్రాస్ నుండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాక ఈసారి తన ప్యాషన్ని ఫాలో అవుతూ అమెరికాలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుండి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో PhD కంప్లీట్ చేశారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రెజెంట్ చాలా ట్రెండింగ్లో ఉంది. కానీ 2017 టైంకి ఈ సబ్జెక్ట్ని పెద్దగా ఎవరూ పట్టించుకునేవారు కాదు, దీన్ని టీచ్ చేయడానికి ప్రొఫెసర్స్ కూడా ఉండేవారు కాదు. కానీ అలాంటి టైంలోనే అరవింద్ శ్రీనివాస్ ఈ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ పెంచుకోవడం వల్ల ఫ్యూచర్లో తన సొంత కంపెనీని బిల్డ్ చేయడానికి ఇది ఎంతగానో యూజ్ అయింది. అది ఎలాగో చెప్తా చూడండి. PhD కంప్లీట్ చేసిన అరవింద్ శ్రీనివాస్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కోసం అప్పుడే స్టార్ట్ అయిన ఒక AI కంపెనీలో ఇంటర్న్షిప్ జాయిన్ అయ్యారు. అదే OpenAI. ChatGPTని కనిపెట్టింది ఈ OpenAI అనే కంపెనీయే. అయితే ఇప్పుడు ఈ కంపెనీ గురించి అందరికీ తెలుసు, కానీ 2019 టైంకి ఈ కంపెనీ ఎవ్వరికీ తెలీదు. అలాంటి టైంలో అరవింద్ శ్రీనివాస్ ఈ OpenAIలో ఒక ఇంటర్న్గా జాయిన్ అయ్యి అసలు AI టూల్స్, చాట్బాట్స్ అండ్ జనరేటివ్ AI మోడల్స్ని ఎలా డెవలప్ చేస్తారో క్లియర్గా నేర్చుకున్నారు. OpenAIలో ఇంటర్న్షిప్ కంప్లీట్ అయ్యాక తను డీప్ మైండ్ అనే మరొక AI కంపెనీలో 5 నెలల పాటు పనిచేశారు. డీప్ మైండ్ అనేది గూగుల్ యొక్క సబ్సిడరీ కంపెనీ. దీని తర్వాత తను డైరెక్ట్గా గూగుల్ కంపెనీలోనే 1 సంవత్సరం పాటు రీసెర్చర్గా పనిచేసి లార్జ్ స్కేల్ AI అప్లికేషన్స్ని ఎలా క్రియేట్ చేయాలో క్లియర్గా నేర్చుకున్నారు. ఇక్కడ మీరు గమనిస్తే ఇంటర్నెట్ బిజినెస్లో అలాగే AI ఫీల్డ్లో ప్రెజెంట్ టాప్ పొజిషన్లో ఉన్న 2 కంపెనీస్లో కూడా అరవింద్ శ్రీనివాస్ పనిచేశారు. అవే గూగుల్ అండ్ OpenAI. OpenAI కంపెనీ 2022లో ChatGPTని లాంచ్ చేసింది. అంటే 2022 తర్వాతే మనందరికీ ChatGPT అంటే ఏంటో తెలుసు. కానీ అరవింద్ శ్రీనివాస్ 2019లోనే OpenAIలో పనిచేయడం వల్ల ఆయనకి మనకంటే ముందే ఈ ChatGPT గురించి ఐడియా ఉంది. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అరవింద్ శ్రీనివాస్ OpenAI అలాగే గూగుల్ కంపెనీలో పనిచేసినప్పుడు గూగుల్ సెర్చ్ ఇంజిన్ అండ్ ChatGPT ఈ 2 టూల్స్లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేశారు. ఆ ప్రాబ్లమ్స్ నుండే పెర్ప్లెక్సిటీ అనే కంపెనీ పుట్టింది. అది ఎలాగో చెప్తా చూడండి. ముందు గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. మనం ఏదైనా ఒక విషయాన్ని గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు గూగుల్ మనకి డైరెక్ట్గా ఆన్సర్ ఇవ్వకుండా
మన ముందు మల్టిపుల్ వెబ్సైట్ లింక్స్ని ప్రెజెంట్ చేస్తుంది. మనం మాన్యువల్గా ఒక్కో లింక్ని ఓపెన్ చేసి అక్కడ ఉన్న డేటాని చదువుకోవాలి. అయితే ఈ లింక్స్ అయినా జెన్యూన్గా వస్తాయా అంటే నో. గూగుల్ మన ముందు పెట్టే లింక్స్ కూడా జెన్యూన్గా రావు. దీని వెనక ఒక బిజినెస్ ఉంటుంది. అదేంటంటే గూగుల్కి ఏ కంపెనీ అయితే ఎక్కువ డబ్బు పే చేస్తుందో ఆ కంపెనీ యొక్క లింక్ ఆర్ ప్రోడక్ట్ గూగుల్ సెర్చ్ ఇంజన్లో టాప్లో కనిపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే గూగుల్ మనకి డైరెక్ట్గా ఆన్సర్స్ ఇవ్వదు. ఆన్సర్స్ కోసం వెతికే ప్రాసెస్లో ఒరిజినల్ వెబ్సైట్స్ అన్ని కింద ఉంటే ప్రమోషనల్ వెబ్సైట్స్ అన్ని పైన కనిపిస్తాయి. ఈ విషయం తెలియని చాలామంది యూజర్స్ మెజారిటీ కేసెస్లో ప్రమోషనల్ వెబ్సైట్స్లోనే వాల్యుబుల్ టైం అండ్ మనీని వేస్ట్ చేసుకుంటారు. అర్థమైందా? గూగుల్ సెర్చ్ ఇంజన్లో ఉన్న మరొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం ఇంటర్నెట్లో ఏం సెర్చ్ చేస్తున్నాం అనే డేటాని గూగుల్ తీసుకుని మన స్క్రీన్ మీద టార్గెటెడ్ యాడ్స్ని ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం గూగుల్లో ఏదో ఒక ప్రొడక్ట్ గురించి సెర్చ్ చేసి వదిలేశాక నెక్స్ట్ మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఆర్ యూట్యూబ్ ఇలా ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా మనం గూగుల్లో వెతికిన ప్రోడక్ట్ ప్రతి చోట మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. దీన్నే రీటార్గెటింగ్ అంటారు. ఇలా మన స్క్రీన్ మీద మళ్ళీ ఆ ప్రోడక్ట్ కనిపించేలా చేసి ఫైనల్గా దాన్ని కొనేలా చేస్తారు. సో ఇక్కడ మీరు గమనిస్తే గూగుల్ మన డేటాని యూజ్ చేయడం వల్లే ఇదంతా జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 3 పాయింట్స్ కూడా గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ఉన్న మెయిన్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్, ChatGPT. రీసెంట్ టైమ్స్లో మనం ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవడానికి గూగుల్ తర్వాత అత్యధికంగా యూజ్ చేస్తున్న అప్లికేషన్ ChatGPT. అయితే అరవింద్ శ్రీనివాస్ ఓపెన్ ఏఐలో పనిచేస్తున్నప్పుడు ఈ ChatGPTలో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ని నోటీస్ చేశారు. అందులో మొదటిది డేటా సోర్స్. ChatGPT గూగుల్ ఇచ్చినట్టు వెబ్సైట్ లింక్స్ ఇవ్వకుండా మనకి డైరెక్ట్గా ఆన్సర్స్ ఇస్తుంది. అయితే ఈ ఆన్సర్స్ ఎక్కడి నుండి ఇస్తుంది అండ్ అవి కరెక్టా కాదా అనేది కూడా ఎవ్వరికీ తెలీదు. ఎందుకంటే 2022లో ChatGPT ఫస్ట్ వెర్షన్ లాంచ్ అయినప్పుడు అది ఇచ్చే ఆన్సర్స్కి సోర్సెస్ ఉండేవి కాదు. ఇది ChatGPTలో ఉన్న ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ChatGPT దానికి ట్రైనింగ్ ఇచ్చిన డేటా మీద మాత్రమే ఆన్సర్స్ ఇవ్వగలదు. ఫర్ ఎగ్జాంపుల్, 2022లో ChatGPTని లాంచ్ చేసినప్పుడు దానికి 2021 సెప్టెంబర్ మంత్ని కట్ ఆఫ్ డేట్గా పెట్టారు. అంటే 2021 సెప్టెంబర్ ముందు జరిగిన విషయాల మీద మాత్రమే ChatGPT ఆన్సర్స్ ఇవ్వగలదు. లేటెస్ట్ అప్డేట్స్ని ChatGPTకి ట్రైనింగ్ ఇవ్వలేదు కాబట్టి వాటి గురించి అది ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వలేదు. సో గూగుల్ సెర్చ్ ఇంజన్ అలాగే ChatGPTలో ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ని గమనించిన అరవింద్ శ్రీనివాస్ అమెరికాలో ఉన్న తన 3 ఫ్రెండ్స్తో కలిసి 2022లో ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. ఆ కంపెనీలో తనే సొంతంగా ఒక ఏఐ ఆన్సర్ ఇంజన్ని డెవలప్ చేశారు. అదే పెర్ప్లెక్సిటీ ఏఐ. ఇది గూగుల్ అలాగే ChatGPTలో ఉన్న మెయిన్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది. అంటే యూజర్ అడిగిన ఒక క్వశ్చన్కి స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇస్తూ ఎలాంటి యాడ్స్ కానీ ప్రమోషన్స్ కానీ లేకుండా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ని సోర్స్తో సహా మీ ముందు పెడుతుంది. ఇది ఎలా పనిచేస్తుందో నేను ఒక ఎగ్జాంపుల్తో చూపిస్తా చూడండి. 1947 ఇండియా పాకిస్తాన్ వార్లో ఎవరు గెలిచారని నేను గూగుల్ని ఒక సింపుల్ క్వశ్చన్ అడిగాను. అది వెంటనే ఇండియా అని ఆన్సర్ ఇచ్చింది. నెక్స్ట్ నేను ఈ క్వశ్చన్ యొక్క డెప్త్ పెంచి 1947 వార్లో ఇండియా గెలిచినా కూడా పీఓకేని ఎందుకు లాస్ అయిందని ఇన్డెప్త్ క్వశ్చన్ అడిగాను. దీనికి గూగుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇవ్వకుండా మల్టిపుల్ లింక్స్ని మన స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసింది. ఇప్పుడు ఈ లింక్స్ అన్ని మాన్యువల్గా మనమే ఓపెన్ చేసి చదువుకోవాలి. ఇదే గూగుల్లో ఉన్న ప్రాబ్లం. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ని మనం ChatGPTని అడిగి చూద్దాం. ఇక్కడ ChatGPT టోటల్ వార్ గురించి స్టెప్ బై స్టెప్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, కానీ ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుండి తీసుకుంది, ఈ డేటా నిజమా కాదా అనే డీటెయిల్స్ మాత్రం ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఇదే ChatGPTలో ఉన్న మెయిన్ ప్రాబ్లం. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ని మనం పెర్ప్లెక్సిటీని అడిగి చూద్దాం. ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ని ఒకసారి క్లియర్గా గమనించండి. ఒక క్వశ్చన్కి స్ట్రైట్ ఫార్వర్డ్ ఎక్స్ప్లెనేషన్తో పాటు ఆ ఎక్స్ప్లెనేషన్లో ఉన్న ప్రతి పాయింట్ని పెర్ప్లెక్సిటీ ఎక్కడి నుండి కలెక్ట్ చేసిందో కూడా సోర్స్ లింక్స్ని పక్కనే ఇస్తుంది. ఇది రీసెర్చ్ చేసే వాళ్ళకి అలాగే ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ యొక్క సోర్స్ని పక్కనే ఇవ్వడం వల్ల అది కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి మళ్ళీ మనం ఫ్యాక్ట్ చెక్ చేయాల్సిన అవసరం ఉండదు. చాలా టైం అండ్ ఎఫర్ట్స్ కూడా సేవ్ అవుతాయి. దీంతోపాటు పెర్ప్లెక్సిటీలో ఉన్న మరొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ యాడ్ ఫ్రీ కంటెంట్. అంటే మనం గూగుల్లో ఏం చూడాలన్నా మన స్క్రీన్ మీద ఏదో ఒక రకంగా యాడ్స్ ప్లే అవుతూనే ఉంటాయి. ఒక్కోసారి మనం చూస్తున్న కంటెంట్ ఒరిజినల్ కంటెంటా లేక పెయిడ్ కంటెంటా అనేది కూడా మనకి తెలీదు. ఎందుకంటే గూగుల్ మెయిన్గా యాడ్స్ మీదే ఆధారపడి పనిచేస్తుంది. కానీ పెర్ప్లెక్సిటీ అలా కాదు. ఈ కంపెనీ వాళ్ళ ప్లాట్ఫామ్లో ఒక యాడ్ కూడా ప్లే చేయదు. అయితే మరి వీళ్ళకి డబ్బులు ఎలా వస్తాయి అనుకుంటున్నారా? చెప్తా చూడండి. ఒకసారి మనం గూగుల్ అలాగే పర్ప్లెక్సిటీ కంపెనీస్ యొక్క రెవెన్యూ మోడల్స్ని గమనిస్తే గూగుల్ కంపెనీ వాళ్ళ సర్వీసెస్ని ఫ్రీగా అందిస్తూ సెర్చ్ రిజల్ట్స్ మీద యాడ్స్ వేసి ఆ యాడ్స్ ద్వారా ఇండైరెక్ట్గా డబ్బు సంపాదిస్తుంది.
కానీ పర్ప్లెక్సిటీ అలా కాకుండా డైరెక్ట్గా వాళ్ళ ప్లాట్ఫామ్ని యూజ్ చేయడానికి యూజర్స్ నుండి డబ్బు ఛార్జ్ చేసి యూజర్స్కి యాడ్ ఫ్రీ కంటెంట్తో పాటు డేటా ప్రైవసీని కూడా కల్పిస్తారు. సింపుల్గా చెప్పాలంటే గూగుల్ మన డేటాని యూజ్ చేసుకుని ఇండైరెక్ట్గా మన నుండి డబ్బులు సంపాదిస్తే పర్ప్లెక్సిటీ డైరెక్ట్గా డబ్బులు ఛార్జ్ చేసి మనకి సర్వీసెస్ని అందిస్తుంది. ఈ రెండు కంపెనీస్లో మీకు ఎవరి రెవెన్యూ మోడల్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. సో 2022లో పర్ప్లెక్సిటీని లాంచ్ చేసిన తర్వాత ఇది చాలా ఫాస్ట్గా వైరల్ అయ్యి కేవలం 3 సంవత్సరాల్లోనే సుమారు 2.5 కోట్ల మంది యూజర్స్ని గెయిన్ చేసింది. సో ఈ ప్లాట్ఫామ్లో ఉన్న యూనిక్నెస్ని అలాగే దీనికి ఉన్న డిమాండ్ని చూసి అమెజాన్ ఫౌండర్ అయిన జెఫ్ బెజోస్తో పాటు ఎన్విడియా అండ్ సాఫ్ట్ బ్యాంక్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు పర్ప్లెక్సిటీ కంపెనీలో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసి ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్ని చాలా తక్కువ టైంలోనే $18 బిలియన్ కి పెంచేశారు. అంటే సుమారు 150,000 కోట్ల రూపాయలు. సో ఇప్పటి వరకు మీకు పర్ప్లెక్సిటీ అంటే ఏంటి, అది ఎలా స్టార్ట్ అయింది అండ్ అంత వాల్యుయేషన్ని అది ఎలా గెయిన్ చేసిందో చెప్పాను. సో ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తాను. అదేంటంటే రీసెంట్గా గూగుల్ క్రోమ్ని కొనడానికి అరవింద్ శ్రీనివాస్ గూగుల్కి $34.5 బిలియన్ ఆఫర్ చేశారు. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, $18 బిలియన్ వాల్యుయేషన్ ఉన్న పర్ప్లెక్సిటీ కంపెనీ క్రోమ్ని కొనడానికి $34 బిలియన్ ఆఫర్ ఎలా ఇచ్చింది? పాయింట్ నెంబర్ 2, టాప్లో ఉన్న గూగుల్ కంపెనీ వాళ్ళ క్రోమ్ని ఎందుకు అమ్ముతుంది? దీని వెనక ఉన్న రీజన్స్ ఏంటో చెప్తా చూడండి. గూగుల్ కంపెనీ ఎన్నో ఏళ్ల పాటు ఇంటర్నెట్ బిజినెస్లో దాదాపు 90% మార్కెట్ షేర్ని హోల్డ్ చేస్తూ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ బిజినెస్ని తన కంట్రోల్లో పెట్టుకుంది. ఈ పవర్ని యూజ్ చేసుకుని గూగుల్ కంపెనీ తన సొంత ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేసుకుంటూ వేరే కంపెనీస్ని ఈ బిజినెస్లో ఎదగకుండా చేస్తుంది. సో ఏ ఫీల్డ్లో అయినా ఒక కంపెనీ మొత్తం బిజినెస్ని కంట్రోల్ చేస్తే దాన్ని యాంటీ కాంపిటేటివ్ బిహేవియర్ అంటారు. అంటే ఒకే కంపెనీ మోనోపోలీగా మారి వేరే వాళ్ళని ఎదగనివ్వదు. ఇది చట్టరీత్యా ఒక పెద్ద నేరం. అయితే ఇప్పుడు ఇంటర్నెట్ బిజినెస్లో గూగుల్ కంపెనీ కూడా మోనోపోలీగా మారింది. సో ఇది గమనించిన అమెరికన్ డిఓజే అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ గూగుల్ యొక్క మోనోపోలీని తగ్గించడానికి కొన్ని ప్రపోజల్స్ తీసుకొచ్చింది. అందులో ఒకటి గూగుల్ తన దగ్గర ఉన్న క్రోమ్ బ్రౌజర్ని అమ్మేయాలి. అలా చేస్తే గూగుల్ యొక్క డామినెన్స్ తగ్గుతుంది. ఈ టాపిక్ మీద నేను ఆల్రెడీ ఒక డీటెయిల్డ్ కేస్ స్టడీ చేశాను. ఆ వీడియో చూస్తే మీకు గూగుల్ని ఎందుకు విడగొట్టాలనుకుంటున్నారో క్లియర్గా అర్థమవుతుంది. వీడియో లింక్ని ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అయితే క్రోమ్ బ్రౌజర్ని అమ్మేయాలి అనేది కేవలం ఒక ప్రపోజల్ మాత్రమే. కానీ దీన్ని పర్ప్లెక్సిటీ కంపెనీ ఒక పబ్లిసిటీ ఆపర్చునిటీగా తీసుకుని వాళ్ళ కంపెనీని ప్రపంచం మొత్తం తెలిసేలా చేయడానికి వాళ్ళు గూగుల్కి $34 బిలియన్ ఆఫర్ ఇచ్చారు. ఇలా ఒక చిన్న కంపెనీ గూగుల్కి ఆఫర్ ఇవ్వడం వల్ల గూగుల్కి ఏం కాదు, కానీ ఈ చిన్న కంపెనీకి మాత్రం చాలా పబ్లిసిటీ అండ్ యూజర్ అటెన్షన్ వస్తుంది. సో దీని వెనుకున్న లాజిక్ ఏంటో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రెజెంట్ పర్ప్లెక్సిటీ కంపెనీ ఎక్కువ మంది యూజర్స్ని గెయిన్ చేసే పనిలోనే ఉంది. అందుకే రీసెంట్గా వాళ్ళు ఇండియాలో ఉన్న ఎయిర్టెల్ కంపెనీతో కొలాబరేట్ అయ్యి ఎయిర్టెల్ యూజర్స్ అందరికీ పర్ప్లెక్సిటీ సబ్స్క్రిప్షన్ని 1 ఇయర్ పాటు ఫ్రీగా ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇండియాలో ఉన్న కొన్ని కోట్ల మంది ఎయిర్టెల్ యూజర్స్ ఇండైరెక్ట్గా పర్ప్లెక్సిటీ ఫ్రీ సర్వీసెస్కి అలవాటు పడి ఫ్యూచర్లో వాళ్ళ పెయిడ్ కస్టమర్స్గా మారతారు. ఇదే స్ట్రాటజీని ఒకప్పుడు జియో ఫాలో అయింది, ఇప్పుడు పర్ప్లెక్సిటీ ఫాలో అవుతుంది. అంటే వాళ్ళ సర్వీసెస్ని ముందు ఫ్రీగా ప్రొవైడ్ చేసి వన్స్ కస్టమర్స్ దానికి అలవాటు పడ్డాక నెక్స్ట్ దాన్ని పెయిడ్ సర్వీసెస్గా మారుస్తారు. అయితే జియోకి వచ్చినంత పెయిడ్ యూజర్ బేస్ పర్ప్లెక్సిటీకి వస్తుందా లేదా అనేది వేచి చూడాలి. సో ఇది పర్ప్లెక్సిటీ కంపెనీ యొక్క టోటల్ స్టోరీ. అయితే వీడియో ఎండ్ చేసే ముందు మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి. పర్ప్లెక్సిటీని స్టార్ట్ చేసింది ఒక ఇండియనే, కానీ ఇది మాత్రం ఒక ఇండియన్ కంపెనీ కాదు. ఎందుకంటే అరవింద్ శ్రీనివాస్ ఈ కంపెనీని ఇండియాలో కాకుండా అమెరికాలో స్థాపించారు. సో ఈ కంపెనీ ఇండియా నుండి డబ్బు సంపాదిస్తుంది, కానీ ఇండియన్ గవర్నమెంట్కి డబ్బులు పే చేయదు. ఏదేమైనా ఒక ఇండియన్ స్థాపించిన కంపెనీ గూగుల్కి పోటీగా నిలబడిందంటే అది అంత చిన్న విషయం కాదు. సో ఫైనల్లీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. So thank you for watching and I will see you in the next video. Till then, this is your friend Surya signing off.